మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం అనేదిగా సెలవిస్తుంది. ఈరోజు అంశం ఏంటిదయ్యా అంటే, సృష్టికర్తకు సొంత స్థలము లేదు. సృష్టికర్తకు సొంత స్థలము లేదు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ అంశం మీద ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడినాడు. మత్తయి సువార్త చూస్తే 1వ అధ్యాయము 18 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జనన విధానమును ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన తల్లి అయిన మరియా యోసేపుతో ప్రదానము చేయబడినది. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఎంగేజ్మెంట్ అయిపోయింది మరియకు మాత్రము. మరియకు ఎంగేజ్మెంట్ అయింది. మరియా తండ్రి అయిన దేవుని దృష్టిలో కన్యక మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ కన్య గర్భమందు, కన్యక అనగా పిల్లలు మీరు గమనించాలి, కన్యక అనగా చాలామంది అంటారు పెళ్లి కాని బిడ్డ అంటారు. కాదు, కన్యక అంటే ఏ పురుషుడును కూడినటువంటిది కన్యక. ఏ సంభవము జరిగినటువంటిది కన్యక. ఇప్పుడు యోసేపుతో మరియకు ప్రదానము చేయబడిన తర్వాతకి వారిరువురు ఏకము కాకమునిపే మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎట్లా సాధ్యమయ్యా అంటే, సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సృష్టికర్త. గమనించాలి, ఆయన సృష్టికర్త. ఆయనకి ఏదైనా సాధ్యమే క్రీస్తునందు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు జన్మించినటువంటి జన్మ అద్దె గర్భములో ఉన్నాడు. ఏ గర్భములో ఉన్నాడు? అద్దె గర్భములో. మనం ఎటో వెళ్ళినప్పుడు కిరాయి రూములో ఉన్నట్టుగా దేవుడు మరి మరియ గర్భములో, అంటే అద్దె గర్భములో ఆయన ఉన్నాడు. మనం ఇప్పుడు చూసినట్లయితే చాలామంది అంటుంటారు టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ. పురుషుని ప్రమేయం లేకుండానే ఒక స్త్రీ బిడ్డని కన్నిచ్చేటువంటిదే టెస్ట్ ట్యూబ్ బేబీ. అది ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. కానీ మరి మరియ గర్భములో ప్రభుల వారు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది అద్దె గర్భము. ఏ గర్భం అండి? అద్దె గర్భము. మరియకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, బిడ్డను కనియటమే ఆమె డ్యూటీ. ఎందుకంటే క్రీస్తునందు ప్రియులారా, ఈ సృష్టికర్తకు సొంత స్థలము లేదు. మరి మీరు అనొచ్చు, మరి మరియ యోసేపులు వివాహమైన తర్వాతకి పుట్టొచ్చు కదా అంటే, జన్మత ప్రతి మనుషుడు పాపి అయి ఉన్నాడు. ఆదామవ్వలు చేసినటువంటి ప్రతి పాపము నేటికి ఇక ముందుకుని ఈ భూలోకం ఉన్నది సేపు ప్రతి మనిషి పాపము చేయకపోయినప్పటికీ ఆ పాపము ప్రతి మనుషులో రక్తము ద్వారా ఏలుబడి చేస్తుంది.
హల్లెలూయా. గమనించాలి. ఇదెట్లయ్యా, ఎవరో పాపం చేస్తే మా దాకా పాపం వచ్చుటేందని ఒకవేళ డౌట్ రావచ్చు. సమాజంలో మనం అప్పుడప్పుడు చూస్తున్నాం, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వారు ఢిల్లీలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఏడుపోద్దు ఆ ఇంటి పేరు వాళ్ళకు ఏం పోతుంది, చుట్టుపోతుంది, సూతకం పోద్ది కదా. మరి ఎట్లా ముట్టుకున్నాడా? ముట్టుకోలేదు. మానవునికి అలాగున్నప్పుడు ప్రియురా, మరి పాపం కూడా అలాగనే ఉంటుంది క్రీస్తునందు ప్రియురా. యేసుక్రీస్తు సృష్టికర్త, ఈ జగత్తును అందరి సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తకు సొంత గర్భం లేదు, సొంత తల్లి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగంటే ఒక దినమందు మరియా తన కుమారులతో అంటే యోసేపుతో మరి వివాహ సంబంధము తర్వాత వచ్చే సహోదరులందరితో కలిసి ఒక దినమందు మరి ఆరాధన జరుగుతుండగా వచ్చి బయట కూర్చుని నిలబడ్డారు. ప్రభుని ప్రేమించిన శిష్యుడు, అయ్యా మీ తల్లియు మీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లియు ఎవరు నా సహోదరులు, నా మాట వినివారే నా తల్లి నా సహోదరులు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు పుట్టినటువంటి పుట్టుక అద్దె గర్భంలో పుట్టాడు. ఏ గర్భంలో పుట్టాడు? అద్దె గర్భంలో పుట్టాడు. అంతేకాదు లూకా సువార్త 2:7 చూసినట్లయితే దేవుని వాక్యం ఇదిగా సెలవిస్తుంది. లూకా సువార్త 2:7 తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున తనకు స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గమనించాలి. ఆయనకు సొంత తల్లి లేదు, అర్ధ గర్భములో వచ్చాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు సొంత ఇల్లు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు సొంత ఇల్లు లేదు, సొంత స్థలము లేదు. ఆయన జన్మించినప్పుడు పశువుల శాలలో ఆ మరియా నిండు పొద్దులతో ఉన్నప్పుడు, ప్రసవేదన ప్రారంభించబడినప్పుడు అనేకుల ఇళ్ళను దర్శించారు, కానీ ఎవరు స్థలము లేదన్నారు. చివరికి ఆ సృష్టికర్తకు ఒక పశువుల పాక మాత్రమే దొరికింది. అది కూడా ఆయన సొంత స్థలము కాదు. ఆయన పుట్టినటువంటి గర్భము అద్దె గర్భమే. ఆయన జన్మించినటువంటి జన్మ కూడా సొంత స్థలము కాదు. క్రీస్తునందు ప్రియులారా, అర్థమవుతుందా? హల్లెలూయా. వినపడుతుందా ఇటు మీకు? ఓకేనా అమ్మ? ఇటు వినపడుతుందా? రైట్, థ్యాంక్ యూ. ఆయన ఉన్నటువంటి గర్భం అద్దె గర్భము, ఆయన పుట్టినటువంటి ఇల్లు కూడా పరాయి ఇంట్లో ఆయన జన్మించటం జరిగింది. కనీసము పశువుల మరి గడ్డి వేసేటువంటి తొట్టిల్లో ఆయనను పరుండబెట్టినట్టుగా చూస్తున్నాం. అయితే చూడండి, లూకా సువార్తలో 9వ అధ్యాయము 58వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అందుకు యేసు నక్కలకు బొరియలున్నాయి భూమి మీద. గమనించాలి, నక్కలకు ఏమున్నాయట? బొరియలు. అంటే నక్కలకు ఒక చోటు ఉంది భూమి మీద. నక్కలు పడుకోవడానికి ఒక స్థలం ఉంది. ఒక చోటు మాత్రం నక్కలకు పడుకోవడానికి ఉన్నది. నక్కలకు బోరెలు ఉన్నవి, కానీ ఆకాశ పక్షులకు పక్షులకు కూడా ఏమున్నాయట? నివాసములు ఉన్నాయి. గమనించాలి, అవి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మేత మేసినా, ఎక్కడికి పోయి వచ్చినా కానీ చివరికి ఎక్కడికి వస్తాయి?
నివాస్ వారి గూటి స్థలం దాకా వస్తాయి. నక్కలకు బొరియలు ఉన్నాయి భూమి మీద, ఆకాశ పక్షులకు గూటి స్థలములు ఉన్నాయి. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదని అతనితో చెప్పాను. స్థలము లేదు అని చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నక్కలకు బొరియలు ఉన్నవి పడుకోవడానికి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి పడుకోవడానికి, నివాసం చేయటానికి. కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా ఏం దొరకలేదు, స్థలము లేదు. ఆ మరియా ప్రసవ సమయంలో మరి ఆ యోసేపు ఆ తల్లిని తీసుకొని నడుస్తూ, అయ్యా కొంచెం స్థలం ఇవ్వండి మీ ఇంట్లో అంటే, లేదు లేదు లేదని వెళ్ళగొచ్చారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, భూమి మీద నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు సొంత స్థలాలు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకై స్థలము లేదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇదంతటికి కారణం ఏంటంటే ఆయనది ఈ లోకము కాదు. దేవునికి స్తోత్రం. ఆయనది ఈ లోకము కాదు. ఆయనకి ఈ లోకం మీద ఏ ఆశలు కూడా లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోక నివాసి అయినాడు. దేవునికి స్తోత్రం. భూమిని ఆయన పాదపీఠముగా ఇచ్చాడు, ఆకాశమైన సింహాసనముగా ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు భూమి నరులకు పంచి ఇచ్చాడు. భూమి నరులకు పంచి ఇచ్చాడు. గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి దేవుడు నరులకు పంచి ఇచ్చాడు. ఈరోజు కనుక తల్లిదండ్రులు వారి ఆస్తంతా పిల్లలకు పంచిపెట్టినప్పుడు, వృద్ధులైనప్పుడు పట్టించుకుంటూ వాళ్ళు కూడా ఎవరు లేరు ఈరోజు. అలాగనే దేవుడు ఈ భూమి నరులకు పంచిపెట్టి ఉన్నాడు. క్రీస్తునందు ఒక్క మాట చూసి చెప్తాను. హల్లెలూయా. నందు ప్రియమైన వాళ్ళరా, ఆయనకు భూమి మీద సొంత స్థలము దొరకలేదు. దేవునికి స్తోత్రం. నిజముగా క్రీస్తునందు ప్రియులరా, ఆయన సొంత స్థలము ఒకటి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు సొంత స్థలం ఒకటి కోరుకుంటున్నాడు. అది ఏది అంటే మొదటి కొరింథీ 6:19. మొదటి కొరింథీ 6:19 చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తున్నాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేహము ఎవరి వలన మనకు వచ్చింది? మన దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన మనకు అనుగ్రహించబడ్డది. గమనించండి. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 1:13.
వారు దేవుని వలన పుట్టిన వారే గాని వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. పిల్లరా, మనకు ఉన్నటువంటి దేహము దేవుడు అనుగ్రహించినటువంటిది. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేహము ఎలా ఉండాలట? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, ఒకవేళ ఉందా ఇంకేమైనా ఆప్షన్? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడ్డది. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేవునికి మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. చాలు ప్రియులారా, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడ్డది. ఈ దేహముతో మనము దేవుణ్ణి ఘనపరచాలి. ఈ దేహంతో మనము దేవుణ్ణి మేపరచాలి. అనొచ్చు, అయ్యా మేము భూమి మీద పుట్టింది మళ్ళీ మా తల్లిదండ్రులకు మేము కలిగాము కదా. ఎస్, క్రీస్తునందు పిల్లరా అందరూ అంతే. కానీ పిల్లరా, భూమి మీద విత్తనం వేయటం మనవంతైతే వృద్ధి పొందించేవాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపొద్దాం. హల్లెలూయా. ఆ క్రమము ఆ సృష్టికర్తకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఏమంటుంది? శరీరేచ్ఛ వలనైనను మనసేచ్ఛ వలనైనను రక్తం వలనైన వారు పుట్టిన వారు కారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, సత్యమును గమనించాలి. మన దేహము దేవుని వలన అనుగ్రహించబడ్డది. ఈ దేహము దేవుని పరిశుద్ధాత్మకు నిలయమైనది గమనించాలి. అయ్యా మరేలా మా దేహము దేవుని అనుగ్రహించబడ్డది ఏంటంటే గమనించాలి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనములో నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడునైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. దేవునికి స్తోత్రం. ఇది సృష్టి ఆశ్చర్య కార్యము. దేవునికి స్తోత్రం. ఆ సృష్టి ఖమ్మములో ఆ గర్భంలో ఉన్నటువంటి బేబీకి ఎముకలు యాడ్ నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ఈ వెంట్రుకలు యాడ్ నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ఇది సృష్టి యొక్క రహస్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి సహాయం చేస్తారండి? దేవుడు ఎక్కడి నుంచి సహాయం చేస్తున్నాడు? గర్భములో నుండే సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, తల్లికి కూడా తెలియదు నేను గర్భవతినని. 1-2 మాసములు పోతే తప్ప తల్లికి అర్థం కాదు. 1-2 మాసములు అప్పుడు మాత్రమే డౌట్ వస్తుంది, ఏంటిది అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. మరి నీ జీవితంలో దేవుడు కార్యం చేసినప్పుడు పిల్లరా, అప్పటి నుండే దేవుడు ప్రతి గర్భములో ఉన్నటువంటి శిశువుకు ఆయన సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుస్తాం. నిన్ను సృష్టించి, కొంతమంది చూడండి ఎన్ని మొక్కలు మొక్కినా ఎన్ని రీతులుగా తిరిగి వచ్చినా కొంతమందికి ఏం జరగదండి?
సంతానము కలగదు. వాళ్ళిరువురు భార్య భర్తలు కాదా? వాళ్ళిరువురు కలిసి జీవించట్లేరా? చెప్పండి, వీరిరువురు కలిసి జీవించట్లేరా? కదా. మరి ఏంటి? వాళ్ళ బలమును బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ దేహాలను బట్టి ఎందుకు మరి భూమి మీద మరి ఒక బిడ్డని కనలేకపోతున్నారు? ఎందుకు అలా ఉంటే ఈరోజు ఇలాంటి వారికి వాళ్ళ యొక్క సాదృశ్యంగా ఉన్నారు. ప్రియులారా, మన దేహము దేవుని వలన అనుగ్రహించబడ్డది. పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి దేవుడు, మా దేవము దేవుని వలన ఎలాగ అనుగ్రహించాడు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. క్రీస్తునందు పిల్లలు ఏమని సెలవిస్తున్నాడు? ప్రసంగి గ్రంథములో చూస్తే 11వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమునందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు. చూలాలి గర్భమునందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో ఎవరికీ తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరగవు. మనకు తెలియదు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నువ్వు ఎరుగవు. సమస్తమును జరిగించేటువంటి దేవుని క్రియలను నువ్వు ఎరగట్లేవు. గమనించాలి. ఈ సృష్టికర్త గమనించాలి. సృష్టికర్త భూమి మీద ఉన్నటువంటి ప్రజల మీద ఎంత మక్కువ పెట్టుకున్నాడంటే, ఎంత శ్రద్ధ చూపుతున్నాడంటే, ఎంత దయ చూపుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి సంగమా. అంతగా ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి స్తోత్రం. ఆయనకు భూమి మీద అద్దె గర్భంలో ఉన్నాడు. సొంత స్థలములో పుట్టలేదు. మనిషి కుమారుడు తలవాల్చుకునే స్థలము దొరకలేదు. కానీ మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పడతాం. మనకు సహాయం చేస్తున్నాడు, సహాయం చేస్తూ వస్తున్నాడు. కానీ అతన్ని మాత్రము, అతనికి ఉన్న స్థానం తెలుసా అండి? అతడు ఉండవలసిన స్థానము మహోన్నతమైనటువంటి నిత్య నివాసినటువంటి పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి దేవుడు అండి. ఆయన మనకు వచ్చి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ సహాయం ఈరోజు మనకు అర్థం కావట్లేదు. ఒకనాడు ఒక వ్యక్తి గమనించాలి. ఒకనాడు ఒక వ్యక్తి గంప నిండా తాటి పండ్లు పెట్టుకొని అమ్మటానికి సిటీకి పోయిండట. ఏమెత్తుకోనండి? గంప నిండా తాటి పండ్లు ఎత్తుకొని సిటీకి వెళ్ళాడు అమ్ముతానికి. తాటి పండు ఎంత మధురం వస్తుందండి? తాటి పండు స్మెల్ ఎట్లా చెప్పండి? చాలా మధురముగా వస్తుంది. ఒక అమ్మ బిల్డింగ్ నుంచి దిగి వచ్చిందట. వాసన చూసి, పండును చూసి కిందికి వచ్చి, అయ్యా ఈ పండుకి ఎంత అన్నారట. ఎవరు? బిల్డింగ్ మీద దిగి వచ్చిన వ్యక్తి ఈ పండుకి ఎంత అన్నదట. అయితే అమ్మే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? గిన్నెని పువ్వు నూకలు పెట్టమ్మా అన్నాడట. ఏ నూకలండి? పువ్వు నూకలు పెట్టమన్నాడట. ఆ మధురాన్ని ఈ పువ్వు నూకలతోటి పనికి రాకుండా చేశాడు అమ్మే వ్యక్తి. ఈరోజు క్రీస్తునందు ప్రియులారా, ఆ సత్యదేవుణ్ణి, ఆ నిజదేవుణ్ణి ఈరోజు భక్తులము మన భక్తి ద్వారా
పనికి రాకుండా బతుకుతున్నాం. బీ కేర్ఫుల్, జాగ్రత్త. క్రీస్తునందు ప్రియురా, అతనే కనుక గమనించాలి. అతనే కనుక అమ్మ ఈ పండు 1000 రూపాయలు అని చెప్తే బేరమాడేది. 500కి ఇవ్వా, 400కి ఇవ్వా అని బేరమాడి మరి కొనుక్కపోయేటువంటి వ్యక్తి. కానీ ఇతడు చెప్పిన చిన్న చులకని మాటకు ఆ యొక్క పండు మాధుర్యం ఏం చేసింది తెలుసా? ఇంత చీప్ గలీజ్ పండు ఇది అని ఆ పండుకున్న మాధుర్యమును, ఆ సువాసనను వెలివేసినటువంటి వ్యక్తి ఎవరై అంటే ఈ అమ్మిన వ్యక్తి. అంతడు దేవుడు ఈరోజు మనల్ని వెతుకుంటూ భూలోకమునకు వచ్చి సొంత అద్దెగర్భంలో ఉంటూ, సొంత స్థలములో కాక పశువుల తొట్టిలో పడుకుంటూ, మరి ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నవి, నక్కలకు బోర్యలు ఉన్నవి, మనిషి కుమారుడు తలవాచుకున్న స్థలము లేదే, ఆ స్థలమును మరి వెతుకుంటూ నీ దగ్గరికి మన అందరి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామమును పిలుస్తాం. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనను కలిగినటువంటి మనం, హల్లెలూయా. మనకు ఒక పేరుంది, గమనించాలి. మనకు ఒక పేరుంది. ఏ పేరుంది మనకు? దేవుని బిడ్డ అని దేవుని బిడ్డల నుండి ఒక పేరుంది. ఆ పేరును కాపాడటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. క్రీస్తునందు ప్రియురా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను సృష్టించి గర్భములో నీకు రూపించి నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నాడు. అంతేకాదు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో నీకు తెలియదు. అంతేకాదు, మనం పీలుస్తున్నటువంటి గాలి ఏ త్రోవను వస్తుంది, ఏ త్రోవకు వెళుతుంది, అది కూడా మనం ఎరగం. హల్లెలూయా. గాలిని సుడిగాలి తప్ప ఈదరగా ఆయా సందర్భంలో ఎండాకాలంలో వచ్చే గాలి తప్ప నేను గాలిని చూసిన వాళ్ళు చేయలేపట్టండి. గాలిని చూసామా మనం ఎప్పుడన్నా? చూడలే. దాని స్పర్శ మాత్రం మనకు తలుగుతుంది, కానీ గాలి ఎలాగుంటుందో అది మనకు కనపడదు. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎటుపోతుందో మనకు తెలియదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనము చూసినట్లయితే దేవుని వాక్యం మీద సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనము చూస్తే దేవుని వాక్యం మీద సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారందరం ఈరోజు మనము దేవుని మందిరములో, చర్చిలో కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నాం? చర్చి అంటే చర్చించేటువంటి స్థలం ఇది. అందరము కలిసి ఆరాధన చేసేటువంటి స్థలం ఇది. కానీ దేవుని ఆలయం ఎక్కడ ఉంది అంటే మనమే ప్రతి ఒక్కరము దేవుని ఆలయంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని ఆలయాన్ని, నేనైతే దేవుని ఆలయాన్ని. ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయని చెప్పండి? ఎవరు లేరు ఆలయంగా దేవునికి? హల్లెలూయా. దేవునికి ఆలయంగా ఎవరు లేరా? నేనైతే దేవుని ఆలయాన్ని. ఎవరు లేరా? ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవునికి ఆలయంగా? 1 2 3 4 డౌట్ వస్తుంది. నేను దేవుని ఆలయం ఏంది? 5 6 ఓ దేవా యేసయ్యా, అన్ని కుడితే 20 ఆలయాలు లేవిడ. ఎన్ని ఆలయాలు లేవు? మరి మీరందరూ ఎవరు? మరెవరు మీరంతా? హల్లెలూయా. గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సృష్టికర్త హస్తకృతమైనటువంటి ఆలయములో ఆయన నివాసం చేయడు.
ఇది హస్తకృతమైనటువంటి ఆలయం, మనుషుల చేతులతో కట్టినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయంలో కేవలము మనం ప్రార్థన చేయడానికి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తన సన్నిధి మన మీద కుమ్మరించడానికి, మన బంధకాలు తొలగిపోవడానికి మాత్రమే ఇది ఒక కేంద్రంగా ఉంది క్రీస్తునందు ప్రియురా. కానీ ప్రభు నివాసము చేసే స్థలము, ఆయన సృష్టికర్త అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషిని ఒక దేవాలయంగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ దేహము ఎవరి వల్ల అనుగ్రహించబడ్డది? ఎవరి వల్ల అనుగ్రహించబడ్డదండి? దేవుని వల్ల అనుగ్రహించబడ్డది. ఒక బిడ్డ కన్సీవ్ అయిన తర్వాతకి ఆధారపడేది ఎవరి మీద అంటే దేవుడి మీదనే ఆధారపడుతుంది. దేవుని కృప కొరకే కనిపెడుతూ ఉంటారు. అయితే మీ దేహము దేవుని వలన మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీరు నివసించారని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తారు. హల్లెలూయా. ఎవరైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఇది దేవుని ఆలయము. క్రీస్తునందు ప్రియులారా గమనించాలి. మన ఇంట్లో మనమే మందు పెట్టి ఒక ఎలుకని చంపుతాం, అది దొరకదు. మంచిగా పాకానికి వచ్చింది, వాసన వస్తుంది. భరించగలుగుతామా? చెప్పండి, భరించగలుగుతామా? ఎక్కడ పోయిందిరా, ఇది ఆడుందిరా అని వెతికి 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 కనపడ్డప్పుడు అది ముక్కు మూసుకొని గుడ్డ కట్టుకొని ఏం చేస్తాం? తీసి పారవేస్తాం. అది తీసివేయకపోతే ఆ కంపు వాసన భరిస్తూనే ఉండాలి. లేరా, మన ఇంట్లో ఉన్నటువంటి వాసన మనం భరించట్లేము. ఈ దేహాలయములో పనికిరాని నేస్తే ఈ దేహం పనికిరాని జరిగిస్తూ ఉంటే ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డది. దేవునికి స్తోత్రం. ఈ దేహాలయాన్ని ఎవరైనా పాడు చేస్తే ఆ వ్యక్తిని దేవుడు కూడా పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దేహముతో దేవుణ్ణి గణపరిస్తే దేవుడు ఈ వ్యక్తిని గణపరుస్తాడు. దేవుడు ఈ వ్యక్తిని సమాజంలో పెద్ద చేస్తాడు. ఈ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన శిఖరం ఎక్కిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మెప్పొడదాం. కనుక దేవుని వలన మనకు అనుగ్రహమైన ఈ దేహముతో మనము దేవుణ్ణి కనపరచాలి తప్ప ఈ దేహముతో పాడు చేయకూడదు. ప్రతి ఈ దేహానికి దేవుడు కొంత ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. కొన్ని సంవత్సరాలు మనకు ఎక్స్పైరీ ఇచ్చాడు దేవుడు. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే పనికిరాని దేహంలో పడేసి త్వరగా చచ్చిపోతున్నారు. దాని ద్వారా కుటుంబాలు ఆగమైపోతున్నాయి. క్రీస్తునందు ప్రియముని వలన ఈ దేహముతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి కనపరచాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయమే కట్టుకోవాలి. ఈ దేహమంతా దేవునితో ఉండదంటే కంపుతో ఉంది ఈ దేహము. ఈ దేహాలము మనం ఎలా నింపామంటే కంపుతో పగలు, ప్రతీకారాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, దొంగతనాలు, మత్సరాలు, వ్యభిచారాలు, మోసము, అబద్ధాలు, ఇవన్నిటితో కూడా మరి త్రాగుడు, ధూమపానము, మద్యపానం అనేటి వాటితో ఈ దేహాలయాన్ని మొత్తం నింపి ఏం చేస్తున్నాం మనము? చెప్పండి. నేను రాత్రి ఒక మాట అన్నాను కదా, తాగి ఆరోగ్యవంతులైన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఏం చేశారు? రాత్రి ఏం చేశారు? ఎవరైనా చేయలేబెట్టారా? ఎవ్వరు చేయలేబెట్టారు.
ఇంకొక వింత కార్యం చెప్పనా మీకు? హల్లెలూయా. ఒక వింత కార్యం చెప్తే వినండి. ఒక ఆయన కలిసినప్పుడు, ఎందుకు తాగుతున్నావా అని అడిగిన. ఎందుకు తాగుతున్నావా అని అడిగిన. ఆయన అంటాడు, బాధ భరించలేక అన్నాడు. ఏమన్నాడండి? బాధలు భరించలేక మరిచిపోతానికి తాగా అన్నాడు. ఇంకొక రోజు ఒక ఆయన కలిసిండు. ఆయన కొడుకు పుట్టిండు. ఎవరు పుట్టారు? మరి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఈడో బాధ భరించలేక తాగుతున్నాడు. మరి సంతోషం వచ్చినాడు ఏం చేస్తున్నాడు? సంతోషం వచ్చినాడు ఏం చేస్తాడు? ఆయన అదే పని చేస్తాడు. మనిషి గమనించండి, బాధ ఉన్నోడు తాగుతా మర్చిపోతాడు అంటాడు. మరి సంతోషం ఉన్నోడు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఆయన ఏం చెప్తాడు? రారి 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 నాకు కొడుకు పెట్టాడని ఏం చెప్తాడు? ఆయన తాగుతూనే ఉంటాడు. ఆయన కూడా ఈయన తాగుతూనే ఉంటాడు, ఆయన తాగుతూనే ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అయితే ఇది సమాజంలో ఉన్న ముచ్చట. దేవుని బిడ్డలముగా, దేవుని భక్తులుగా మీ అందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మన దేహము దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం. మన దేహము దేవుని ఆలయము. మన దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మకు నిలయమైంది. మరి మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా బ్రతికితే ఎవరు ప్రభుని చూడలేరు. ఆయన రాజ్యములో మనకు చోటు దొరకదు. నేను చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ భూమి మీద బతికేది మనము ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలే. కానీ తర్వాత ఉన్నటువంటి కాలము యుగ యుగములు ఉన్నది. దేవునికి స్తోత్రం. యుగ యుగములు ఉన్నది. యుగ యుగములు నిత్య జీవం ఉంది. యుగ యుగములో నిత్య నరకము కూడా ఉన్నది. కానీ ఈ భూలోకములో ఉన్నది మాత్రమే ఒక 70-80 సంవత్సరాలు, కొంచెం బలం ఉంటే 80-100 సంవత్సరాలు మాత్రమే ఉన్నది పిల్లరా. అయితే దేవుని పిల్లలుగా మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు మనతో చెప్తున్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే నేను కూడా అతన్ని పాడు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పనికిరానివన్నీ వదిలిపెట్టండి, పరిశుద్ధులై జీవించండి. దీని ద్వారా మన కుటుంబంలో శాంతి దొరుకుతుంది, మన కుటుంబంలో సమాధానం దొరుకుతుంది, మనకు ప్రశాంతత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మనకేం దొరుకుతుంది? ప్రశాంతత దొరుకుతుంది. పగలు పెట్టుకోవద్దు, పతికారాలు పెట్టుకోవద్దు. ఉన్న రోజులు భూమి మీద బతికిన రోజులు అందరితో మనము సమాధానం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పొద్దాం. అయితే ఎవరైనా దేవుని ఆలయం పాడు చేస్తే నేను అతన్ని పాడు చేస్తాను అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, 17వ వచనం చివరిలో, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమే మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయంలో ఏముందండి? దేవుని ఆలయము పరిశుద్ధమైన. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఇది ఒక మందిరం. మన ఇంటికి ఈ మందిరానికి ఎంత తేడా? మన ఇంటికి ఈ మందిరానికి ఎంత తేడా? చాలా తేడా. మన ఇంట్లోనే ఎన్నెన్నో కార్యములు జరుగుతూ ఉంటాయి, ఏమేమో జరుగుతుంటాయి. కానీ ఇవి అలాంటిది కాదు. ఇక్కడ కేవలము ప్రార్థన మాత్రమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కేవలము ప్రార్థన మాత్రమే జరుగుతుంది. అది దేవుడు అంటున్నాడు, మీరు ఏమంటున్నది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది కనుక మీరు ఆలయమైనారు కనుక మీరు కూడా ఈ క్రిస్మస్ జన్మదిన వేడుక ద్వారా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే ఎంతమంది అయితే దేవుని ఆలయాన్ని పాడు చేశారో,
ఎంతమంది దేవుని ఆలయాన్ని పాడు చేశారో. మన తెలంగాణ ప్రభుత్వం మరి బైకుల మీద, కార్ల మీద పడ్డటువంటి ఏమంటారు వాటి చలాన్లు తగ్గించి కట్టుకోమని ప్రభుత్వం ఒక ఆర్డర్ వేసింది కదా. అలాగనే దేవుడు ఈ క్రిస్మస్ ద్వారా మనకు ఒక బోనస్ ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 43 వచనం, 43 అధ్యాయము 25 వచనం. ఒక్క నిమిషం. రైట్. నేను నేనే. గమనించండి, దేవుడు 2024 క్రిస్మస్ వేడుకలో దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. గమనించండి, ఏమి ఛాన్స్ ఇస్తున్నాడు? బైబిల్ ఉన్నవారు తెలవండి, బైబిల్ ఉన్నవారు ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 605 పాత నిబంధన మీడియం బైబుల్. ఏమని చెప్తుంది దేవుని వాక్యము? గమనించండి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. ఇక పాపము చేయకమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవుని ఆలయమును పాడు చేసుకున్నారో, ఎంతమంది దేవుని ఆలయమును నువ్వు ఖరాబ్ చేశావో, దేవుడు అంటున్నాడు, నేనే, నువ్వు నాకు కావాలి, మీరు నాకు కావాలి కనుక నేను వచ్చింది అందుకే కనుక, మీరు నా పోలికల్లో ఉన్నారు కనుక, మీరు నా రూపములో ఉన్నారు కనుక, నేను తండ్రిని కనుక, మీరు నా పిల్లని కనుక, దేవుడు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అతిక్రమములు నువ్వు పాడు చేసిన జీవితాన్ని ఆయన క్షమిస్తున్నాడు. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. నీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకొనును. అయితే దేవుడు మనకు చెప్తున్న మాట, ఇక మీదట పాపము చేయకము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆలయమును పాడు చేయకము, దేవుని ఆలయమును ఆలయముగా ఉంచుము. గమనించాలి, క్రిస్మస్ వచ్చిందంటే మన ఇంటి పాత గోడలకు అన్ని పెయింట్లు వేస్తాం. హల్లెలూయా. 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 క్రిస్మస్ వచ్చిందంటే మన పాత గోడలకు పెయింట్ వేస్తాం. ఒక మాట మన ఇల్లంతా దులుపుకుంటాం. మన ఇల్లంతా ఎందుకండి? బూజు పోతానికి. అంతేకాదు, బూజు దులిపినాక కడుక్కుంటాం. కానీ ఈ క్రిస్మస్ సందర్భముగా ఇందులో బూజు దులుపుకుంటే, ఈ హృదయాన్ని శుభ్రపరచుకుంటే, ఈ హృదయాన్ని దేవుని వాక్యము చేత నీవు అలంకరించుకుంటే, నా దేవుడు ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్తున్న తరుణములో సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు లేచి, శబాష్ బిడ్డా రా అని వచ్చి ఆయన ఏం చేస్తాడట? కౌగిలించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి, ఒక ఎమ్మెల్యేతో ఫోటో దిగితే మనం ఏం చేస్తామండి? మురిసిపోతాం కదా.
మురిసిపోవటమే కాదు, స్టేటస్ పెట్టుకుంటాం కదా. ఒక ముఖ్యమంత్రితో ఫోటో దిగితే సంతోషంతో ఏం చేస్తాం, స్టేటస్ పెట్టుకుంటాం. ఒక ప్రవక్తతో ఫోటో దిగితే స్టేటస్ పెట్టుకుంటాం. కానీ దేవుడే ఆయన సింహాసనం నుంచి లేచి మనల్ని కౌగించుకుంటే పోయి రోజు ఒకటి ఉన్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు కొరకే పిల్లరా ఈ భక్తి మనం చేయాలి. మనం పాడైనటువంటి ఆలయములను ఈరోజే కట్టుకుందాము. దేవునికి స్తోత్రం. ఎంతమంది దులుపుకుంటున్నారు? పట్టినటువంటి బూజు, పట్టినటువంటి పాపము, పట్టినటువంటి అతిక్రమము, పట్టినటువంటిది ఏదైనా సరే అయితే క్రీస్తునందుకురా నా ముందు ఎవరు చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. నేను మనిషికి ఉన్నటువంటి గుణం ఏంటి చెప్పనా? ఒక అన్న వచ్చి మాట చెప్తాను, నా మాట మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఎవరికి చెప్పకంటాడు. హల్లెలూయా. ఒకసారి వినండి. మనిషి కొంచెం ఆలోచన ఏం చెప్పనా? జాషు వస్తాడు, ఏదో తన కడుపులో ఊపు నా మాట నాకు చెప్తాడు, ఎవరికి చెప్పకంటాడు. కానీ నేనేం చేస్తా నాకు దగ్గర ఉన్నానికి వింటున్నట్టు ఆయనకి దగ్గర ఉన్నాడు పోతూనే ఉంటుంది. క్రీస్తునందుకురా అయితే మీ విషయం నాకు చెప్పకండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం పరిశుద్ధులుగా ఉండాలి. కనుక అందరం ఒకసారి మోకాళ్ళ మీదకి వచ్చి మన పాపాలు, మన పాడైపోయిన జీవితాలను మన ప్రభు ఎదుట ఒప్పుకుందాం, కడుక్కుందాం. దేవుడికి ఒక గొప్ప ఛాన్స్ ఇచ్చాడు. మళ్ళొచ్చే క్రిస్మస్ వరకు ఎంతమంది బతుకుతామో తెలియదు, ఎంతమంది ఓడిపోతామో తెలియదు, రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. నేడనే సమయం ఉండగానే, నేడనే సమయం